మత్తయి 11వ అధ్యాయము 28 నుంచి 30 దాకా చదువుకుంటాము. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి అంటున్నాడు. ఇక్కడ మనకు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మరి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఏంటి భారము? పాప భారము. ఒకసారి మనం చూసినప్పుడు కీర్తన 51వ అధ్యాయం 5వ వచనములో, నేను పాపములో పుట్టినవాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించెను. రోమా 3వ అధ్యాయం 23వ వచనములో, ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కనుక ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమం వలన ఈ పాపం అనేది మానవ జాతిలోకి ప్రవేశించినట్టు మనం చూడగలము. అప్పటి నుంచి మరి పాపం అనేది మానవుని జీవితంలో మరి ఆ పాప భారం అనేది మోపడినట్టు, ఆ శిక్షావిధికి మానవుడు కారణమైనట్టు, ఆ శిక్షావిధి విధింపబడినట్టు, మరి దేవుని దగ్గర నుంచి మానవుడు అసమాధాన స్థితిలోకి వెళ్ళిపోయినట్టు మరి మనము చూడగలం అన్నమాట. అటువంటి పాప భారము మానవుని మీద ఉన్నప్పుడు మరి ఆ భారం అనేది మోపడినప్పుడు మరి సాక్షాత్ దేవుడే, ఆయనే సృష్టికర్తే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే లోకమునకు యేసు ప్రభువుగా వచ్చినాడనమాట. మరి కన్యక మరియ గర్భమందు పరిశుద్ధంగా ఆయన జన్మించాడు. మరి ఆయన జన్మములో ఎటువంటి పాపము లేదు కనుక, మరి ఆయనలో పాపము లేదు కనుక ఇతరులకు చేసిన పాపం విధింపబడిన శిక్షను ఆయన వీపు మీద భరించి, ఆ శిక్షనంతా ఆయన భరించి మానవాళికి పాపం నుంచి విడుదలిచ్చినట్టు మనం చూడగలము. అవతల వాళ్ళకి పాపం నుంచి విడుదల ఇవ్వాలంటే, ఎవరైతే విడుదల ఇవ్వాలని ఇక్కడ ఉన్నారో మరి యేసు ప్రభు ఆ స్థానంలో, ఆయనలో మరి ఏ పాపము ఉండకూడదు. మరి ఆయనలోనే పాపం అనేది ఉన్నప్పుడు అవతల వాళ్ళకి పాపం నుంచి విడుదల ఎలా ఇవ్వగలరు? కాబట్టి యేసయ్య ఆయనలో ఏ పాపము లేదు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక, పాపం అనేది ఆయనలో లేదు గనుక ఇతరుల పాపంలో విధింపబడిన శిక్షను ఆయన ఆ శిలువ మీద భరించి విడుదలిచ్చినట్టు మనము చూడగలం అన్నమాట. కనుక ఈ పాపం అనే భారముతో మానవాళి ఉండగా, అటువంటి పాప భారము విధింపబడాల్సిన శిక్ష నుంచి, ఆ భారం నుంచి విడుదల పొందడానికి మీరెందుకు ప్రయాసపడతారు? నా దగ్గరికి రండి, మరి నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. మరి ఆయన ఏమంటున్నాడంటే, నా కాడి సులువుగా ఉంటుంది అంటున్నాడు. అంటే మనకు తెలిసిందే, అంటే దేవునిలో ఏముంది? మరి ప్రేమ, దయ, కృప అన్నీ ఉన్నాయి. మరి మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఐక్యమయ్యి ఆయనతో పాటు మన కాడిని మోస్తామో మనకి ఆ కాడి చాలా సులువుగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి కష్టం అనేది ఉండదు. కీర్తన 89వ అధ్యాయం 48-49 వచనములో, మరణము చూడకుండా బ్రతుకు నరుడెవడు, పాతాళముకు వశము కాకుండా తాను తప్పించుకొనగలవాడెవడు? మరి పాపముకు విధింపబడవలసిన శిక్ష, మరి పాతాళమునకు ఆత్మ ఆహుతైపోవాల్సిన అవసరం ఉంది. కానీ యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చి మరి ఆ పాపం నుంచి విడుదలిచ్చి ఆయన చేసిన శిలువ బలియాగం వల్ల ఎవరైతే అది అంగీకరించి రక్షణ పొందుతారో, మరి ఆయన్ని తమ రక్షకుడిగా స్వీకరిస్తారో వారికైతే ఇటువంటి శిక్ష లేదు, మరి వారి నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి దేవుని ఇక్కడ యేసయ్య ఎన్నోసార్లు మనకి ఎన్నో వాక్యాల్లో చెప్పినాడు, నేనే సత్యం, మార్గము, జీవమనని. కనుక ఆయన ద్వారా మాత్రమే పాపం నుంచి విడుదల మనం పొందగలము. మరి ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ అనేది ప్రసాదించబడుతుంది. ఆయన ద్వారా మాత్రమే నిత్య జీవంలోకి మనము ప్రవేశిస్తాము. ఒకసారి మనము యోహాను 8:46 వచనంలో చూసినప్పుడు, నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించును? కనుక యేసయ్య ఆ రోజుల్లో యూదులతో అడుగుతున్నాడు అనమాట, నా యందు పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా? మరి అంత ధైర్యంగా ఆయన అడుగుతున్నాడంటే మరి ఆయనలో ఏ పాపము లేదు కనుక ఆ ప్రశ్న వేసే అర్హత, అధికారము ఆయనలో మాత్రమే ఉందన్నమాట. కనుక ఈ పాప భారమును మనం మోసుకుంటూ దానికి విధింపబడిన శిక్షను మనం భరించాల్సిన అవసరము లేదనమాట. మనం పాతాళం పోయి మన ఆత్మ అగ్నిలో ఆహుతైపోవాల్సిన అవసరము అస్సలు లేదు. ఎందుకంటే యేసయ్య మన కొరకు శిలువ బలియాగం చేసి ఉన్నాడు. ఆయన మన కొరకు రక్షణ అనేది ప్రసాదించాడు. మన కొరకు ఆయన ఎంతో బలియాగం మన కొరకు చేసి ఆయన ఈ లోకంలో ఎంతో మన కొరకు ఆ శిలువ మీద ఎంతో శ్రమను అనేది ఆయన అనుభవించాడు కనుక మనం మళ్ళీ వెళ్ళి ఆ శిక్షను భరించవలసిన
అవసరము లేదనమాట. కనుక ఆ భారము నేను మోస్తాను, మీరు విశ్రాంతిగా ఉండండి, మీరు చింతించద్దు, ఆ భారం మొత్తం నా మీద వేయండి, మీరెందుకు ఆ కష్టాన్ని భరిస్తారు, నా ఎద్దకి రండి, మీకు విశ్రాంతినిస్తాను, మరి ఆ భారాన్ని నా మీద వేయండి అని అడుగుతున్నారు. మనం ఎవరైనా చూసుకున్నప్పుడు మన తోటలో మనతో మెలిగే మన బంధువులు కానీ, మరి లేకపోతే మన రక్త సంబంధులు కానీ, మన తండ్రి కానీ, తల్లి కానీ, భర్త, భార్య, ఎవరైనా సరే కొంతవరకే మన భారాన్ని భరించగలరు. మొత్తం భారం వాళ్ళ మీద వేస్తామంటే ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర వాళ్ళకి కష్టం అనేది అనిపిస్తుంది. మామూలు భారాలు కాకుండా ఇంకా చూసుకుంటే పాప భారం, మేము చేసిన తప్పు దానికి విధించబడవలసిన శిక్షను మీరు కొంచెం భరిస్తారా, మా పాపంలో కాస్త శిక్ష మీరు భరిస్తారని నన్ను అడిగితే పారిపోతారనమాట. మా పాప భారాలే మేము మోసుకోలేక చేస్తున్నాము, మా భారాలే మాకు ఎన్నో అయిపోయాయి, మళ్ళీ మీ భారం మేమేడ భరించామని పక్కకు తొలగిపోతారు. కానీ యేసయ్య అలా అనడం లేదు. మీకు ఏ భారం ఉన్నా నా మీద వేయండి, నేను భరించి మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. మనకి ఎటువంటి బాధ లేకుండా చక్కగా మనం విశ్రాంతిగా ఉండుటకు మన మనసుకు నెమ్మది ఇచ్చి ఆ భారం నుంచి ఆ భారాన్ని మన మీద తీసివేసి విడుదలిస్తారని దేవుడు చెప్తున్నాడు. అలాగే చూసుకున్నప్పుడు భారం అనేది పాప భారం ఒక్కటే కాదు కదా, మన జీవితంలో ఎన్నో భారాలు ఉంటాయి. మానవులుగా మనం ఉన్నప్పుడు ఆర్థిక భారం ఉంటుంది, అనారోగ్య భారం ఉంటుంది, శత్రువుల వల్ల కష్టాలు భారం ఉంటుంది, ఇంకా ఎన్నో రకాలుగా శ్రమలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. పూర్తిగా శ్రమల నుంచి అయితే మనకు విశ్రాంతి అనేది ఉండదు, శ్రమల్లో విశ్రాంతి అనేది ఉంటుంది. ఎందుకంటే శ్రమలు అనేవి మన జీవితంలో సుఖము దుఃఖం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు సుఖమే ఉండదు, ఎప్పుడు దుఃఖమే ఉండదు, ఎప్పుడు శ్రమలు అనేవి కూడా ఉండవు. శ్రమ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి ఆ శ్రమల్లో కూడా దేవుడు మనకు విశ్రాంతినిస్తానని చెప్తున్నాడు. ఇక్కడ కీర్తన 55:22 నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇక్కడ కూడా దేవుడు మళ్ళీ చెప్తున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మహారాజు చేత రాయించి పెట్టినాడు ఈ కీర్తనలని. అక్కడ కూడా భారాన్ని మొత్తం నా మీద మోపమని దేవుడు చెప్తున్నాడు. అలాగే 1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనం దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏ చింతున్నా నా మీద వేయండి, ఆ చింత మొత్తం నేను భరిస్తాను, ఆ చింతంతా నేను తీసుకుని. మరి ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు! ఆయన దగ్గర ప్రేమ, దయ, కృప, కనికరం ఇవి మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే అంత గొప్ప దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు. కనుక ఏదైనా ఆయన భరించడానికి మన తరపున సిద్ధంగా ఉన్నాడు. అంత ప్రేమిస్తున్నాడు దేవుడు మానవ జాతిని. ఇక్కడ అంటున్నాడు లోకంలో సమస్త జనులారా అంటున్నాడు, ఒకరిని ఇద్దరిని కాదు, ప్రపంచం అంతటిని ఆయన వద్దకు పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆ పాప భారం నుంచి, ఈ లోకంలో అనుక్షణం మనకు ఎదురయ్యే ప్రతి శ్రమ, ప్రతి భారం నుంచి విడుదల పొందండి, నా దగ్గరికి రండి, ఆ విడుదల మీకు ఇచ్చి మీకు విశ్రాంతినిస్తానని సమస్త మానవ జాతికి ఆయన పిలుపునిస్తున్నట్టు మనం ఇక్కడ చూడగలము. అలాగే సామెతలు 16:3 నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మనకి ఏ భారం, పనులు, ఎన్నో పనులు ఉంటాయి. ఉదయం లేస్తే ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని పనులు జరగవు, చాలా కష్టం ఉంటుంది. కొన్ని పనులు అస్సలు మన శక్తి సరిపోదు ఆ పనులు చేసుకోవడానికి. మనకున్న నాలెడ్జ్ కానీ, మనకున్న జ్ఞానం కానీ, తెలివి కానీ, మనకున్న పలుకుబడి కానీ, మనకున్న వనరులు కానీ, మనకున్న వసతులు కానీ కొన్నిసార్లు ఏవి కూడా మనకి సరిపోవన్నమాట. మనం చేయలేని పరిస్థితిలో ఉంటామన్నమాట. మనకుండే ఫెసిలిటీస్తో ఆ పనులు చేయలేము. అటువంటి పరిస్థితుల్లో మనం చింతించాల్సిన అవసరమే లేదు. ఆ భారం అంతా దేవుని మీద వేసి, దేవుని పాదాల దగ్గర మన సమస్యను పెట్టి, ఆ భారాన్ని మనం పెట్టి దేవునికి సమర్పించుకొని, ఆ పనిలో కానీ, ఆ విషయంలో కానీ మొత్తము అంత బాధ్యత అంతా ఆయనకు అప్పగించేసి, అయ్యా నాది ఏమీ లేదు, నా భారాన్ని మొత్తం నీ మీద వేసేస్తున్నాను, నువ్వే నాకు దీని నుంచి విడుదలివ్వని మనం అడిగినప్పుడు తప్పక ఆయన మన చింతను, మన భారాన్ని, మన వేదనను, మన శ్రమను, అన్నిటికన్నా ముఖ్యంగా మన పాప భారమును కూడా ఆయన మీద వేసుకొని మనకు రక్షణానందాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. కనుక ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమగల దేవుడు మన భారాన్ని భరిస్తానని సిద్ధంగా ఉండి నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతినిస్తున్నాను అన్నప్పుడు అజ్ఞానుల వలె కాకుండా మన భారం మనం మోసుకుంటూ, మనం చింతపడుతూ, మనం వేదన పడుతూ, ఏడ్చుకుంటూ కాకుండా దేవుని మీద ఆ భారాన్ని వేసి ముందుకు వెళ్ళి మనం విడుదల ఆయన దగ్గర నుంచి పొంది విశ్రాంతి అనుభవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.